హాయ్ యువర్ ఈ నెయిల్స్ చూడండి ఎలా ఫేడ్ అవుట్ అవుతుంది. ఈ ఫేడ్ అవుట్ అయిన నెయిల్స్ ని మీకు స్పాట్ లో ఒక జస్ట్ 5 minutes ఎలా క్లీన్ చేస్తుంది, ఎలా షేప్ చేస్తుంది, నీట్ గా చేసుకోవాలి, పాలిష్ ఎలా వేసుకోవాలి నేను చూపిస్తా. దానికి కావాల్సింది నెయిల్ పాలిష్ టూల్ కోసం మీకు కావాల్సిన నెయిల్ పాలిషెస్ ని చూస్ చేసుకోండి. దీనికి కావాల్సిన నెయిల్ కటర్స్, నెయిల్ షేపర్, నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని నెయిల్స్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. నెయిల్స్ ని నీట్ గా షార్ప్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ నెయిల్ షేపర్ ని యూజ్ చేసి నెయిల్స్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. నెయిల్ మీద ఉన్న డెడ్ స్కిన్ ని నీట్ గా ఏ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా బఫ్ చేసుకోవాలి. అలాగే మీకు ఏ షేప్ లో కావాలో నెయిల్ ఆ షేప్ లో మీరు బఫ్ చేసుకోవాలి. నెయిల్స్ డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. మనకి నచ్చిన షేప్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. నీట్ గా క్లీన్ చేసుకొని నెయిల్ పాలిష్ ని చూస్ చేసుకుని వేసుకోండి. ఈ రకంగా మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్ తీసుకొని నెయిల్ పెయింట్ వేసుకోండి. కోట్ కూడా వేసుకోవచ్చు నెయిల్ పాలిష్ మీద. టాప్ కోట్ వేయడం వల్ల నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీకు కావాల్సిన నెయిల్ పాలిష్ ఎలిమెంట్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మీకు మార్కెట్ లో చాలా రకాల అందుబాటులో ఉండే ధరలకే మీకు చాలా ఎలిమెంట్స్, పెయింట్స్, స్టిక్కర్స్ దొరుకుతాయి. మీకు కావాల్సిన మీ ఇంట్రెస్ట్ బట్టి చూస్ చేసుకోండి. నేను అనదర్ కలర్ అనదర్ నెయిల్ పెయింట్ యూజ్ చేసి కొంచెం షైనింగ్ వచ్చేలాగా చూస్ చేసుకున్నాను. సో అదే నేను మీకు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నెయిల్ పెయింట్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఫైనల్ లుక్ ఈ రకంగా ఉంది, చూడండి. ఈ రకంగా నీట్ గా షేప్ చేసుకొని క్లీన్ చేసి పాలిష్ వేయడాన్ని డ్రై మెనిక్యూర్ అని పిలుస్తాము. మీకు కూడా ఇది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ 5 to 10 minutes లో మీకు కంప్లీట్ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి. బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.